జై శ్రీరామ్. ఈ మధ్యకాలంలో హిందువులపై జరిగేటువంటి విపరీతమైన దాడులను చూసి అసలు హిందూ ధర్మం అనేది ఫ్యూచర్లో మనకు ఏ విధంగా వెళ్తుంది, హిందూ ధర్మం అనేది అంతరించిపోతుందేమో అన్న భయం ప్రతి హిందువుకు మొదలైంది. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా మనము హిందువులంతా కలిసికట్టుగా ఐకమత్యంగా ఉండి ఈ యొక్క దాడులను తిప్పికొట్టాలి. ప్రతి చోట జరుగుతూనే ఉన్నాయి. బంగ్లాదేశ్లో కానీ ఈ మధ్య రాయచోట్ల జరిగిన దాడులు, ముఖ్యంగా పెహల్గావ్ దాడిని చూస్తే ప్రతి ఒక్క హిందువు రక్తం మరిగిపోతుంది. హిందువా ముస్లిమా అని అడిగి కాలుస్తున్నారంటే అంటే హిందువు అయినంత మాత్రాన ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుంది అన్న ఆ ఊహే మనకు భయంకరంగా ఉంది. అంటే ఫ్యూచర్లో మన పిల్లల పరిస్థితి ఏంటి? ఇదే విధంగా కంటిన్యూ అయితే కొంతవరకు మనం కూడా ప్రతి ఒక్కరము మనం సైనికులుగా మారి యుద్ధం చేయకపోయినా పర్వాలేదు, కనీసం మన ధర్మం కోసమైనా మన పిల్లల్ని మనము కూడా నేర్పించుకుంటూ కొంతవరకు కూడా మనం పోరాటం చేయడానికి సిద్ధమైతే తప్ప మన ధర్మాన్ని మనం కాపాడుకునే పరిస్థితి లేదు. అన్ని మతాల కంటే గొప్పది హిందూ మతం. కానీ వాటిల్లో ఉన్నటువంటి చిన్న చిన్న లోపాలు, లొసుగుల వల్ల, అందరిలో మనలో ఐకమత్యం లేకపోవడం వల్ల, మిగతా మతాల్లో ఉండే ఐకమత్యం వల్ల ఈ జిహాదులు కానీ క్రిస్టియానిటీ కానీ మన భారతదేశంలోకి విపరీతంగా ప్రవేశించింది. వీటన్నింటి తిప్పికొట్టాలంటే వెహల్గా ఉన్న దాడి చూస్తే ప్రతి ఒక్క రక్తం మరిగిపోతుంది. కాబట్టి ఇటువంటివన్నీ తిప్పికొట్టాలంటే కూడా మనం ఏం చేయాలంటే మన వంతుగా ప్రతి ఒక్కరము కూడా కలిసికట్టుగా పోరాటం చేయాలా. ప్రతి ఒక్కరికి రామకోట రాయడం అలవాటు చేయాలా పిల్లలకి. తర్వాత ఎక్కడైనా సరే ముఖ్యంగా మనం ఈ ఫండింగ్ అంతా ఎట్లొస్తుంది ఉగ్రవాదుల కంటే వాళ్ళు చేసే బిజినెస్లో చేసే డబ్బులంతా కూడా తీసుకెళ్ళి అక్కడ పంపిస్తున్నారు. కాబట్టి ఈ డబ్బులను కూడా మనం కట్ చేయాలంటే మనం సాధ్యమైనంత వరకు హిందూ సోదరుల దగ్గరే వస్తువులన్నీ కొనుక్కొని మనము ముందుకు పోతే కొంత వాళ్ళ వ్యాపారాలు కూడా దెబ్బతింటే వాళ్ళ దేశానికి వాళ్ళు పోయే పరిస్థితి కూడా ఉంటుంది. అలా కాకపోతే మళ్ళీ కొద్ది రోజుల్లో మనకు బంగ్లాదేశ్లో పరిస్థితి మళ్ళీ మనకు సంభవించే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా హిందూ ధర్మం కోసం మనవంతు ప్రయత్నం చేసి హిందువులందరూ మేల్కొని ప్రతి ఒక్క హిందువు కూడా జై శ్రీరామ్ అని మేల్కోవాల్సిన అవసరం